మూవింగ్ ఆన్. భారీ బడ్జెట్లు సరే, కలెక్షన్లు ఏంటి, వాటి లెక్కలేంటి? ఐటీ అధికారుల ఫోకస్ ప్రస్తుతం దీనిపైనే ఉంది. ఈ రోజు ఉదయం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు హైదరాబాద్ లో వేడి పుట్టిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది చూద్దాం. హైదరాబాద్ లో ఐటీ అధికారులు మంచి దూకుడు మీద ఉన్నారు. ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్ గా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. టాలీవుడ్ నిర్మాతల ఆఫీసులు, బంధువుల ఇళ్లలో ఈ సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల 65 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో ఈ సోదాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఎస్వీసీ, మైత్రి సంస్థల భారీ బడ్జెట్ సినిమాలు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కొన్ని సినీ ఫైనాన్స్ సంస్థలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. సత్యరంగయ్య ఫైనాన్స్ కంపెనీ ఆఫీసులో కూడా సోదాలు చేశారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆఫీసులో కూడా ఐటీ సోదాలు జరిగాయి. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, ఏంటి సోదాలు ఎంతవరకు వచ్చాయి? ఇంత సడన్ గా సినిమా ప్రముఖుల ఇళ్లపై దాడులు జరగడానికి కారణం ఏంటి? ప్రజెంట్ ఇవాళ ఉదయం నుండి కూడా చాలా సినిమా ప్రొడక్షన్ హౌసెస్ పైన ఐటీ అధికారులు ఈ రైడ్స్ను చేస్తున్నారు. కేవలం సినిమా నిర్మాతలే కాదు, ఆ నిర్మాతలకు ఫైనాన్స్ ఇస్తున్నటువంటి సంస్థలపైన కూడా ఐటీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. సో ప్రజెంట్ కాస్త క్రితమే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి దిల్ రాజు ఆఫీస్ నుండి, దిల్ రాజు ఇంటి నుండి ఐటీ అధికారులు కొంతమంది బయటికి వెళ్ళారు. అయితే బయటికి వెళ్తూ దిల్ రాజు వైఫ్ని సైతం తమ వెంట తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు అనేటువంటి దానిపైన ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కొన్ని ఫైల్స్ని దిల్ రాజు ఇంటి నుండి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో కొన్ని డాక్యుమెంట్స్తో పాటు వాళ్ళ సతీమణి తేజస్విని సైతం వేరొక చోటుకి ఐటీ అధికారులు తీసుకెళ్ళినటువంటి దృశ్యాలు కాసేపు క్రితమే మనం చూసాము. అయితే ఈ బడా సినిమాకి సంబంధించినటువంటి ఫైనాన్స్లను ఇచ్చేటువంటి వారిపైన కూడా ఐటీ అధికారులు ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా సత్యరంగయ్యకి సంబంధించి చాలా పెద్ద సినిమాలకు ఈయన ఫైనాన్స్ చేశాడు. అటు మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, ఎస్వీసీ సినిమాస్ కావచ్చు, ఇలా చాలా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి ఆయన ప్రతిసారి కూడా ఫైనాన్స్ ఇస్తూ వస్తుంటారు. సో ఆయన ఆఫీస్ పైన, ఆయన ఇంటి పైన కూడా ఐటీ అధికారులు ఈరోజు రైడ్స్ని కొనసాగిస్తున్నారు. అయితే దిల్ రాజు ఇంటి నుండి కాసేపు క్రితమే కొన్ని డాక్యుమెంట్స్ను అయితే ఐటీ అధికారులు సీజ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఆ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేటువంటిది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ ఆయన సతీమణి తేజస్విని ఐటీ అధికారులు ఎక్కడికి తీసుకెళ్లారనేటువంటి దానిపైన ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. సో ఒకవైపు ఆయన ఇంట్లో రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే ఇంట్లో జూబ్లీహిల్స్ ఆయన ఇంట్లో ఆల్రెడీ దిల్ రాజు లోపల ఉన్నారు. రైడ్స్ కంటిన్యూ లోపల అవుతున్నాయి. మరోవైపు ఆయన వైఫ్ని కూడా బయటికి తీసుకెళ్లారు కాబట్టి ఎక్కడికి తీసుకెళ్లాలో చూడాల్సి ఉంది.